హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కపాలభాతి ప్రాణాయామం నేర్చుకోబోతున్నాం. సో కపాలభాతి ప్రాణాయామం చేయటం వల్ల మనకి అధిక పొట్టాన్ని తగ్గుతుంది, అలాగే మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది, గుండె ఊపిరితిత్తుల పనితీరు బాగుంటుంది. అండ్ అలాగే మన పొట్టలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్, చిన్నపిల్లి, పెద్దపల్లి, లివర్, ప్యాంక్రస్ ఇవన్నీ కూడా యాక్టివ్ పనిచేయడం అనేది జరుగుతుంది. అలాగే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అండ్ మన యొక్క డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తూ తీసుకున్నటువంటి ఆహారం చాలా చక్కగా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రతిరోజు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. కపాలభాతి ప్రాణాయామం ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. నడుము చక్కగా ఉంచి స్ట్రైట్గా కూర్చోవాలి. తర్వాత 2 నాసికారంధ్రాల నుంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ, తర్వాత తీసుకునే శ్వాస పైన ఫోకస్ అవసరం లేదు, జస్ట్ వదిలే దానిపైన మాత్రం ఫోకస్ చేయాలి. ఫోర్స్ఫుల్ ఎక్సేల్. ఇలా ఒక 30 టైమ్స్ రిపిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ మరొకసారి మనం ట్రై చేయొచ్చు. అండ్ ప్రాణాయామం చేసే క్రమంలో మనము పొట్టను కదిలించే ప్రయత్నం మాత్రం అసలు చేయకూడదండి. జస్ట్ ఎక్స్హేల్ ఫోర్స్ఫుల్లీ, అంతే. మనం ఫోర్స్ఫుల్గా శ్వాసను బయటకు ఎట్టు వేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పొట్టను కదులుతుంది. అలాగే భుజాలు ఇలా ఇలా ఎగవేస్తూ అలా కూడా చేయకూడదు. ప్రాపర్గా కూర్చొని ప్రాపర్గా చేయాలి ప్రాణాయామం. అండ్ ఈ ప్రాణాయామాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయొద్దని తెలుసుకున్నప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు. బట్ ఇంకా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, అంటే అధిక బీపీతో బాధపడే చేయకూడదు. అండ్ రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళే ప్రాణాయామం అవాయిడ్ చేయాలి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ ప్రాణాయామం అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.